వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ సింహ. ఐ యువర్ లక్ష్మీ సింహ. ఇప్పుడు ఏ కంటెంట్ మీద మనం వీడియోస్ చేస్తే ఛానల్ త్వరగా గ్రోత్ అవుద్ది, మంచి రీచ్ వస్తుంది, త్వరగా మానిటైజేషన్ అవుతుంది అంటే బాగా ఖచ్చితంగా అతి తక్కువ టైంలో కనుక బాగా ఛానల్ బాగా రీచ్ వచ్చి బాగా డెవలప్ అయ్యి ఖచ్చితంగా మానిటైజేషన్ రెవెన్యూ సంపాదించాలంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది కామెడీ, అంటే ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ కామెడీ వీడియోస్ చేస్తే కనుక ఖచ్చితంగా అది జనాలు ఆడియన్స్ త్వరగా రీచ్ అవుతుంది, ప్లస్ బాగా వెళ్తుంది. కాకపోతే చేసిన కామెడీ వీడియోస్ మొత్తం కూడా చాలా హెల్తీగా ఉండాలి, అందరూ సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఛానల్ బాగా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే పెట్టిన ఒక 1 మంత్లోనే కామెడీ వీడియో ఛానల్స్ మానిటైజేషన్కి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో కామెడీ బాగా ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే ఎంటర్టైన్మెంట్లోకి వచ్చేస్తే డాన్స్ లెర్నింగ్, నెక్స్ట్ వచ్చేస్తే మ్యూజిక్ లెర్నింగ్, తర్వాత మ్యూజిక్ వీడియోస్ ఎట్లా అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ప్లే చేస్తారు, వాటి లెర్నింగ్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పియానో టీచరు, తబలా టీచరు, లేదంటే హార్మోనియం టీచరు, లేదా గిటార్ టీచరు, ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఎలా ప్లే చేయాలి, ఏ రాగాలు ఎలా ప్లే చేయాలి అవన్నీ నేర్పుతారు కదా. అది కూడా చాలా బాగా రీచ్ ఉంది. అది తక్కువ టైంలోనే బాగా మానిటైజేషన్ అయిపోయి జనాల్లోకి వెళ్ళిపోయిన ఛానల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే కుకింగ్ ఛానల్స్ ఏంటంటే అతి తక్కువ టైంలో 2 or 3 minutes లేదా 4 minutes లేదా 5 minutes టైంలోనే మీరు బిర్యానీ చేయడం ఎలాగా, లేదంటే మంచి ఫేమస్ వంటకాలని కూడా తక్కువ టైంలో చేయగలిగే వీడియోస్ కనుక మీరు అప్లోడ్ చేసి బాగా మంచిగా టేస్టీగా రాగలిగే రెసిపీస్తో కనుక మీరు అప్లోడ్ చేస్తే అతి తక్కువ టైంలోనే తక్కువ వీడియోస్తోనే డెవలప్ అయిన ఛానల్స్ చాలా ఉన్నాయి, మానిటైజేషన్ కూడా త్వరగా అయిపోయాయి. సో కుకింగ్ కాకపోతే ఈ వీడియోస్ చేసేటప్పుడు మాత్రం మనకి ఖచ్చితంగా షూటింగ్ చేసే విధానం మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దానికి కావాల్సిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించుకొని జాగ్రత్తగా చేయాలి. ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎడిటింగ్లో కూడా కొన్నిసార్లు మనం మధ్యలో కొంత గ్యాప్ తీసుకోవడం, ఇట్లా ఆయిల్ పోయడం, ఇట్లా తీయడం, ఇట్లా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎడిటింగ్లో కట్ చేస్తే అన్నెసరీ క్లిప్ మొత్తం సెగ్మెంట్ మొత్తం తీసేస్తే వీడియో అవుట్పుట్ బాగా వస్తే వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు కరెక్ట్గా వస్తే అది బాగా రీచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే టెక్ ఛానల్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది రీసెంట్గా ఏదైనా మొబైల్ మార్కెట్లోకి వచ్చింది, లేదంటే ఏదైనా యూట్యూబ్ క్రియేటర్కి ఒక మైక్ కావాలి, లేదంటే ఒక ట్రైపోడ్ కావాలి, లేదంటే ఒక రింగ్ లైట్ కావాలి, లేదంటే తనకు మొబైల్ కెమెరా కావాలి, లేదంటే డ్రోన్ కెమెరా కావాలి. ఇలాంటివన్నీ కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ కొడతారు. యూట్యూబ్లో సెర్చ్ కొట్టిన తర్వాత అందులో నుంచి దాని యొక్క ఫీచర్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాడిన వాళ్ళు ఉంటారు కదా, దాని గురించి చెప్తారు. కాబట్టి అన్బాక్సింగ్ చేయడం, వాటి గురించి రివ్యూస్ రావడం, ఆ రివ్యూస్ జెన్యున్గా ఉండాలి. మీరు ఎవరో డబ్బులు ఇచ్చారో డబ్బులు ఇచ్చి చెప్పించారని చేయకూడదు, చాలా జెన్యున్గా రాయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ క్లిక్ అవుతారు. ప్లస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూట్యూబ్ గురించి మీరు చేస్తారంటే యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, దాని ఛానల్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తర్వాత మానిటైజేషన్ చేయాలంటే ఆ ప్రొసీజర్ ఏంటి, వీటన్నిటికి కొంచెం అప్రోచ్ అవుతారు జనాలు. కాబట్టి మీరు బాగా మంచి సబ్జెక్ట్ కనుక ఉంటే మంచి గ్రోత్ వస్తుంది. కాబట్టి టెక్ ఛానల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయినాయి. టెక్ ఛానల్స్లోకి వచ్చేస్తే మొబైల్ రివ్యూస్, ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే గేమింగ్ ఛానల్స్ అయితే ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ, ఇంకా చెప్పే పని లేదు. అది మానిటైజేషన్ అయితే యూట్యూబ్తో పాటు కాకుండానే మళ్ళీ సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి, నెక్స్ట్ ఫ్యాన్స్ పెక్స్ అని చెప్పేసి అవి ఎక్స్ట్రా డబ్బులు వస్తూ ఉంటాయి. ప్లస్ బయట నుంచి కూడా ఆపర్చునిటీస్ వస్తాయి గేమింగ్ డెవలప్మెంట్ గురించి. సో గేమింగ్ ఛానల్స్ గురించి ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేస్తే న్యూస్ ఛానల్స్ ఏంటంటే మీరు తెలుగులో చూసుకున్నా లేదా వేరే ఎక్కడ చూసుకున్నా కానీ వరల్డ్ వైడ్ చూసుకున్నా కానీ ఏదైనా సరే మీరు చెప్పిన న్యూస్ మీ ఛానల్లోకి వచ్చేస్తే ఎక్స్క్లూజివ్గా ఉండాలి. అంటే ఎప్పుడు అందరికంటే ముందు మీ ఛానల్లో దొరికే విధంగా మంచి న్యూస్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అల్లు అర్జున్ ఇష్యూ అయితే నేను పుష్ప 2 గురించి, నెక్స్ట్ వచ్చేస్తే ఒక హీరోయిన్ తన లైఫ్ స్టైల్ గురించి కానీ మీకు ఏమైనా తెలిస్తే అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంటే అది నీట్గా పెడితే అది చాలా ఇంప్రూవ్ అవుతాయి ఛానల్. ఎందుకంటే న్యూస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కొంతమంది వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, నెక్స్ట్ వచ్చేస్తే ఏ యూనివర్సిటీలలో ఏ అప్లికేషన్స్ జరుగుతుంది, నెక్స్ట్ వస్తే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలంటే, ఏదైనా బయట ఫారిన్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ కూడా ఒక న్యూస్ ఛానల్ పెట్టి ఆ న్యూస్ ఛానల్ మీరు అప్లోడ్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా బాగా రీచ్ అవుతుంది. కాదు మీరు పెట్టిన న్యూస్ అనేటువంటిది చాలా జెన్యున్గా, చాలా నీట్గా, చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. అప్పుడు ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే రైటింగ్స్ ఏంటంటే ఒక మంచి లవ్ స్టోరీస్ కానీ, లేదంటే ఒక డివోషనల్ స్టోరీస్ కానీ, లేదంటే ఏదైనా ఉంటే అవి మీరు ఫేస్ కనపడే విధంగా చాలా నీట్గా చెప్పే విధంగా ఆడియన్స్కి వినడానికి చాలా లిజనింగ్గా, చాలా వినసొంపుగా ఉండే విధంగా మీరు వీడియోస్ కనుక చేస్తే అది చాలా ఈజీగా. అన్నిటికంటే కూడా ఇప్పుడు
కామెడీ ఛానల్స్తో పాటు బాగా రేస్లో ఉంది అంటే, బాగా ట్రెండింగ్లో ఉంది అంటే నెక్స్ట్ వచ్చేస్తే డివోషనల్. ఎందుకంటే 30 నుంచి 65 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది యూట్యూబ్లో రాగానే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నిద్రపోయే ముందు కానీ ఎప్పుడైనా బోరు కొట్టినప్పుడు కానీ దేవుడి మీద ఏదైనా వీడియోలు ఆడియోలు వినాలనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు సెర్చ్ కొట్టేది యూట్యూబ్లోనే. కాబట్టి ఈ డివోషనల్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. డివోషనల్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వచ్చేస్తే ఇప్పుడు బట్టలు కానీ లేకపోతే ఈ యాక్సెసరీస్ కానీ మనకు కావాల్సిన మనిషికి డైలీ యూజెస్లో కావాల్సినటువంటి అన్నీ కూడా వాటి ప్రొడక్ట్స్ గురించి మీరు కనుక ఒక వ్లాగ్స్ చేస్తే కనుక అది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఛానల్. నెక్స్ట్ వచ్చేస్తే మోటో వ్లాగ్స్ అంటే ఇప్పుడు బైక్స్, కార్లు ఇవన్నీ వేసుకొని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి గట్టిగా అక్కడ ఉన్నటువంటి మొత్తం చెప్తారు. ఇది అందరికీ నచ్చదు, కానీ దీన్ని చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా చాలామంది బాగా ట్రావెలింగ్ అంటే ఒక మంచి స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఛానల్ బాగా ఇంప్రూవ్ అవుద్ది. ఈ చాలా చాలా తక్కువ టైంలోనే బాగా ఇంప్రూవ్ అయ్యి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే ఫిట్నెస్ అండ్ డైట్. కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న ఈ డైలీ రెగ్యులర్ లైఫ్లో బిజీ లైఫ్లో ఏంటంటే ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం వస్తాం, ఉదయం కాలేజ్కి వెళ్తే సాయంత్రం వస్తాం, టీచింగ్కి ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాం, వచ్చిన తర్వాత ఇంట్లో పనులను చేసుకొని ఉంటాం తప్ప ఏం లేదు. అయితే ఇంట్లో ఉండగానే మనం డైలీ చేసుకునే పనులతో పాటే మనం ఏం చేస్తే ఫిట్నెస్ పెరుగుతుంది, ప్లస్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది మన ఫేస్ మీద కానీ మన బాడీలో కానీ ఏజ్ అనేది కనబడకుండా ఉంటుంది, త్వరగా టైడ్ అవ్వకుండా ఉంటాము, తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఇలాంటి. నెక్స్ట్ వచ్చేస్తే డైట్, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ కనుక చేస్తే కనుక అది చాలా ఇంప్రూవ్. ఎందుకంటే ఇది కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఈక్వల్గానే బాగా ట్రెండింగ్లో ఉంది. ఇలాంటి ఛానల్స్ కూడా పెట్టిన తక్కువ టైంలోనే మానిటైజ్ అయ్యి చాలా ఎక్కువగా వెళ్ళిపోయినవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఛానల్స్ అంటే మీ దగ్గర కనుక మంచి నాలెడ్జ్ ఉంది అంటే అది ఫార్మకాలజీ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని గురించి మీరు పర్ఫెక్ట్గా తక్కువ టైంలో, తక్కువ డ్యూరేషన్తో, తక్కువ లెంత్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే, ఇప్పుడు ఇది చాలా చాలా బాగా రీచ్ ఉన్నటువంటి ఛానల్స్ ఇవి, ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి. మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనబడి అని ఉంటుంది. మనబడి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ చూడండి, దానికి మిలియన్స్లో ఉంటారు సబ్స్క్రైబర్స్. అది మరి ఎడ్యుకేషన్ ఛానల్. తను యూనివర్స్ ఫస్ట్ నుంచి ఎలా అసలు ఫామ్ అయింది, మ్యాన్స్ అండ్ బయో ఆర్గానిజమ్స్ అంటే జీవరాశులు, ఈ జీవన విధానాలన్నీ ఎలా భూమి మీద పుట్టాయి, ఇట్లాంటి మంచి డిఫరెంట్ ఎవరికి తెలియనివి మనం కొత్తగా చూస్తున్నట్టుగా అనిపించేవి కాస్త ఇప్పుడు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తారన్నంత ఎక్సైటింగ్గా చేసే వీడియోస్ కనుక పెడితే అది కూడా ఎంటర్టైనింగ్ ఛానల్స్ ఈక్వల్గానే మన ఈ ఎడ్యుకేషన్ ఛానల్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేస్తే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏంటంటే కొంతమంది డైరెక్ట్గా గ్రామర్ స్టార్ట్ చేసి తర్వాత మధ్యలో వాళ్ళు ఈ రూల్స్ ఆ రూల్స్ అని మైండ్లో గుర్తుపెట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక లాస్ట్ ఫ్రస్ట్రేట్ అయ్యి మనకి ఇంగ్లీష్ రాదని భయపడి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి ఫస్టే ప్లాట్ఫామ్ మేము తీసుకొచ్చి మాట్లాడించి తర్వాత మాట్లాడేటప్పుడు ఏమైనా కరెక్షన్ చూస్తే అప్పుడు ఏ టెన్స్ వాడాలి, ఏ గ్రామర్ వాడాలి అని చెప్పుకుంటా అట్లా డైలీ రెగ్యులర్ లైఫ్లో అసలు భయం అంటే పోగొట్టి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెడితే అది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే డైరెక్షన్ ఛానల్. అంటే మీరు ఇప్పుడు ఒక సినిమాని ఎలా తీయాలి, సినిమా మేకింగ్కి ఏం కావాలి, దానికి కావాల్సిన 24 క్రాప్స్ ఏంటి, మ్యూజిక్ ఏంటి, స్టోరీ ఏంటి, మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి ఎంత కాస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఎంత మనీ అవుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా తీయాలంటే అలాగా సినిమాకి లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, ప్రతి సినిమాని మీరు వేరియేషన్ తీసుకొని ప్రతి సినిమా గురించి కనుక చెప్పగలిగితే ఉంటే కనుక ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఛానల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. వాటి కూడా బాగా మానిటైజ్ అయ్యి బాగా క్లిక్ అయిన వీడియోస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే సినిమా రివ్యూస్ ఏదైనా ట్రైలర్ కానీ లేదంటే ఏదైనా సినిమా కానీ రిలీజ్ అయింది అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో అది మొత్తం స్క్రీన్ మీద కనపడిందా లేదా, హీరో ఎలా ఉన్నాడు, ఇంత ముందుకి ఇప్పటికీ తన యొక్క రివ్యూ అంటే తన యొక్క యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ అయిందా లేదా, తన స్టైల్ ఇంప్రూవ్ అయిందా లేదా, హీరోయిన్ తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే తను ఫ్యూచర్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుద్దా, అసలు హీరోయిన్ ప్లస్ మైనసా, ఇట్లా మ్యూజిక్ ఎలా ఉంది, స్టోరీలో ఎలా ఉంది, కామెడీ ఎలా ఉంది, ఇలా మీరు మంచిగా సినిమా గురించి ఒక మంచి రివ్యూ చెప్తే అది కూడా జెన్యున్గా చెప్పాలి. మీరు ఒక పర్టికులర్ హీరోకి మీరు ఫ్యాన్ అని చెప్పేసి అది ఎట్లా ఉన్నా కానీ హిట్ అని చెప్పడం, లేదంటే మీరు ఒక పర్టికులర్ హీరోకి యాంటీ అని చెప్పేసి నెగిటివ్గా బాగున్నాయని బాగాలేదని చెప్పి నెగిటివ్గా చెప్పడం, ఇలా కాకుండా జెన్యున్గా చెప్తే కనుక ఖచ్చితంగా ఆ ఛానల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా రకరకాల కంటెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే అన్ని కంటెంట్ స్క్రిప్ట్ చేస్తారంటారు. అన్ని కంటెంట్ స్క్రిప్ట్ చేసినా సరే ప్రాబ్లం లేదు. కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్లేలిస్ట్ తయారు చేసుకోవాలి. మీరు పెట్టినటువంటి ప్రతి వీడియోకి ఒక ప్లేలిస్ట్ తయారు చేసి డివోషనల్ అని చెప్పి, యూట్యూబర్ క్రియేటర్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేస్తే
కామెడీ అని చెప్పేసి, ఫన్ అని చెప్పేసి, ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి, సినిమా రివ్యూ అని చెప్పేసి, ఇలా రకరకాల ప్లేలిస్టులు పెట్టి దానికి సంబంధించిన వీడియోస్ అందరి వరకు మీరు పెడితే మీ ఛానల్ కనుక ఒకవేళ ఎవరైనా వచ్చి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి చూడాలి అనుకుంటే అప్పుడు, లేదా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఆ ప్లేలిస్ట్ చూసి వాళ్ళకి నచ్చిన వీడియో ఉంది అంటే ఆటోమేటిక్గా చూస్తారు. ఇన్ని రకాల వీడియోస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ ఆల్గోరిథం ఎవరిని ఏ కంటెంట్ ప్రకారం సపోర్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీరు కింద స్లాష్ పెట్టి ట్యాగ్స్ పెడతారు. ఆ ట్యాగ్స్ని బట్టి అది ఎవరెవరు ఏ వీడియోలో చూస్తున్నారో వాళ్ళకి మీ ఛానల్లో ఉన్న వీడియోలు కనుక నచ్చితే ఆ వీడియోని అది రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా కూడా ఛానల్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఛానల్స్ పెడితేనే ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే డైలీ వీడియోలు పెడితేనే, డైలీ షార్ట్స్ పెడితేనే ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి తొందరగా ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనే రావాలంటే ఖచ్చితంగా మాత్రం ఛానల్ మానిటైజేషన్కి రాదు. కొంతమంది అయితే 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 4 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాలు ఉన్నారు, పెట్టిన 1 డేలోనే మానిటైజేషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 1 డేలో మానిటైజేషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఎవరంటే ఈ సెలబ్రిటీసే. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటే దాన్ని ఒక కంటెంట్ని ముందు స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత దాని మీద మీరు యూట్యూబ్కి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్లని రెడీ చేసుకోండి. తర్వాత ఒకేసారి ఒక 5-10 అట్లా వీడియోస్ క్రియేట్ చేసి పెట్టుకొని ఒక 1 or 2 days డైలీ లేదంటే డే బై డే అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటే అది కొంతకాలానికి రీచ్ అవుతుంది. వీడియో పెట్టిన వెంటనే వ్యూస్ రావాలని లేదు, సబ్స్క్రైబర్స్ రావాలని కూడా లేదు. దాన్ని కూడా మీరు డిసప్పాయింట్ అవసరం లేదు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా అన్నిటికంటే కావాల్సిందంటే ఓపిక, చాలా పేషెన్సీ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలం. మీకు ఛానల్ మానిటైజేషన్ కానీ డబ్బులు వస్తున్నాయి అది ఇదని అడుగుతూ ఉంటారు. దానికి ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ అది మాత్రం ఖచ్చితంగా మీరు చేసే హార్డ్ వర్క్ మీద, మీరు అప్లోడ్ చేసే వీడియో యొక్క అవుట్పుట్ మీదనే డిసైడ్ అవుతుంది. సో ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయండి.